మెసేజ్ చెప్దామని కామెడీగా అనుకోండి లేకపోతే సీరియస్గా అనుకోండి, మెసేజ్ చెప్పాలనుకున్నాను. అంటే అది నేను కూడా దానికి నిమిత్తం నేను కాదు, కానీ మెసేజ్ అందరికీ వెళ్తే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడే ఒక స్టేటస్ ఒకటి చూశాను. మన అవతరోడిని నిందిస్తూ అవతరోడిని తప్పుపడుతూ నీ తప్పును గుర్తించకుండా ముందుకు పోతుంటే తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. ఖచ్చితంగా అవతరోడిని తప్పట్టే ముందు, అవతరోడిని ఇబ్బంది పెట్టే ముందు మనం ఎదగడానికి 10 మందిని తొక్కుతూ ఎదగటం కన్నా వీలైనంత వరకు ఆ 10 మంది ఎదగడానికి మనం హెల్ప్ పడకపోయినా సరే వాళ్ళు ఎదిగే దారిలో మనం తొక్కడానికి ప్రయత్నించకుండా మనం ఎలా ఎదగాలి అనేది, మనం ఎలా ఎదిగితే మనం ఎలా పైకి వెళ్తాం అంటే పైకి వస్తాం అనేది మనం ప్రయత్నించాలి. కానీ అవతరోడిని తొక్కుకుంటూ మాత్రం పైకి ఎదగడం కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు. అందుకని అవతరోడు అంటే ఇది ఏదో సంథింగ్ నా కోసం చెప్పినట్టు కాదు, కానీ విషయం ఏంటంటే మన లైఫ్ని మనమే రూట్ చేసుకోవాలి. ఏదో ఒక వీడియోలో చూశాను, మనమే మన సెల్ఫే మార్కెటింగ్ చేసుకోవాలి, మనమే ఎదగాలి, మనమే కష్టపడాలి. మన కోసం మనమే కష్టపడితే అంత లైఫ్లో సక్సెస్ అవుతామండి. విషయం ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టబాకండి, ఎవరిని బ్లేమ్ చేయబాకండి. అంటే బ్లేమ్ చేయడం అంటే ఎవరి తప్పులు వెతకద్దు, వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు అనేది వెతకుండా మనం ఎలా ఉండాలో నేర్చుకుంటూ సొసైటీతో ఎంత అనుగుణంగా ఎంత క్రమశిక్షణతో మనం ఉంటే మనం అంత పైకి ఎదుగుతామండి. సొసైటీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సొసైటీతో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీలైనంతవరకు మీరు నచ్చకపోతే దూరంగా ఉంటాం మంచిది, కానీ డోంట్ బ్లేమ్ ఎనీథింగ్. అంటే చెడ్డగా మాట్లాడడం మాత్రం చేయకండి. మన తోడబుట్టినోళ్ళు ఎవరైనా సరే వీలైనంతవరకు సహాయం చేయండి, వీలు కాకపోతే సహాయం చేయమాకండి. అంటే సహాయం చేయమాకండి అంటే మీ శక్తి అనమాట, అది మీ సంపాదన బట్టి మీ విషయం బట్టి ఉంటుంది, మీ పరిస్థితిని బట్టి మీ ఫ్యామిలీ పరిస్థితి బట్టి. వీలైనంతవరకు మీ అన్నదమ్ములకి మీ తోడబుట్టినోళ్ళకి బయటికి చేయలేకపోయినా వీలైతే సొసైటీకి కూడా చేస్తే మంచిదే. వీలైనంత వరకు మన క్రమశిక్షణ చేసుకుంటూ నోరు అదుపు డబ్బులు పొదుపు, అంటే నోరు అదుపులో పెట్టుకోండి, డబ్బులు పొదుపు చేసుకోండి. ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టుకోండి, ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకే ఎంజాయ్ చేయండి. అతిగా ఏది చేసినా సరే దెబ్బలు తగులుతాయి. నాకు చాలా తగిలాయి, నేను కొన్ని అతి చేశాను, నాకు తగిలాయి. ఆ తగిలిన దాంట్లో నేను నేర్చుకున్నాను. ఏదైనా సరే అతి పనికిరాదండి, అతి ప్రేమ పనికిరాదు, అతి నమ్మకం పనికిరాదు, అతి తిండి పనికిరాదు. చూడండి, మనం అతిగా తింటే మన పొట్ట బరాయించడం మనకు ఎక్కువ నిప్పుడుతుంది. ఏది అతి మంచిది కాదండి, ఏదైనా మితం. అవతలతో కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. తక్కువ మాట్లాడడం నేర్చుకోండి, తక్కువగా తినడం అంటే మీడియంగా తినడం నేర్చుకోండి. సొసైటీలో గౌరవ మర్యాదలతో ఉండండి. వీలైనంత వరకు అవతలని ఇబ్బంది పెట్టకుండా మన లైఫ్ని మనం ఎలా ఎదగాలో చూసుకొని లైఫ్లో ఎదగండి. ఇది జస్ట్ మెసేజ్ మాత్రమే. మన కామెంట్ కూడా వచ్చింది ఇంకో మెసేజ్ పెట్టమని. నాకెందుకు ఈ స్టేటస్ స్టేటస్ చూడటం వల్ల నేను ఈ మెసేజ్ పెడదామని అనుకున్నాను. ఒకవేళ నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూమ్లో చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మెసేజ్లు మరికొన్ని పెడతాను. నాకు తగిలే అనుభవాలతో ఇంకొంచెం ముందుకు వెళ్తాను. వీలైనంత వరకు సొసైటీతో చాలా జాగ్రత్తగా ఉండండి. మన సొసైటీలో బతుకుతున్నాము. సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సొసైటీలో వీలైనంత వరకు గౌరవంగా ఉండండి. వీలైతే హెల్ప్ చేయండి, వీలు కాకపోతే గమ్మున ఉండండి. అంతేగాని నిందించబాకండి. నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఒకరిని నిందించేటప్పుడు మనమేందో మనం చూసుకుంటే మనకు అర్థమైపోతే మనమేందో అంటే మన తప్పు చేస్తున్నామో రైట్ చేస్తున్నాం అనేది మన మనసు చెప్తుంది. ఆ మనసు మాట వింటే మాత్రం సక్సెస్ అవుతాము. నా మనసు మాత్రం క్లారిటీగా చెప్తుంది, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ చేస్తున్నావు, ఈ రూట్లో పోకూడదు, ఈ రూట్లో పోవచ్చు. నా మనసు మాత్రం క్లారిటీగా చెప్తుంది. ప్రతి వాడి మనసు కరెక్ట్గా చెప్తుంది, మనం తప్పు చేస్తున్నావా, రైట్ చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, దగా చేస్తున్నావా అని. కానీ వాట్ ఆర్ వి, అందరూ హ్యాపీగా ఉండాలి. జగమంతా హ్యాపీగా ఉంటూ అందులో మనం హ్యాపీగా ఉంటూ ముందుకెళ్దాం. సొసైటీని కాపాడదాం, మానవత విలువలను కాపాడదాం, ఒకరికొకరికి తోడుగా నిలుస్తాం. నేను కూడా కొన్ని తప్పులు చేస్తున్నాను.
సరిదిద్దుకుంటూ పోతా ఉన్నాను. ఆ సరిదిద్దుకునే పాటల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి, ఆ లోటుపాట్లు కూడా ముందుకెళ్తూ ఇంకొంచెం మనం డెవలప్ అవ్వడానికి. ఇప్పుడు నా బ్రెయిన్ అంతా ఓన్లీ బిజినెస్ ఏనండి. బిజినెస్ తప్ప నా బ్రెయిన్ ఇంకోటి నేనే లేదు. చేయాల్సిన ఎంజాయ్మెంట్ అయితే చేశాను, చేయాల్సిన లగ్జరీ లైఫ్ అంతా అనుభవించాను. కిరణ్ ఎంత లగ్జరీగా అనిపించాడో అంత లగ్జరీగా అనిపించాను. చేయాల్సిన జాబ్ చేశాను, 10 సంవత్సరాలు లగ్జరీలో జాబ్ చేశాను. ఇప్పుడు నాకు బిజినెస్ చేయాలన్న కోరిక. ఒకటే గుర్తుపెట్టుకున్న లైఫ్లో మనం చేయాల్సినవన్నీ చేసేయండి. మహా అయితే మనం 70 సంవత్సరాలు బతుకుతాం, 80 సంవత్సరాలు బతుకుతాం. 70 సంవత్సరాల తర్వాత నేను అది చేయాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను అనుకుని చేయలేకపోయాను అని మీ మనవాళ్ళకి చెప్పి బాధపడకుండా, నేను చేయాలనుకున్నాను చేశానురా, మీరు చేయండి అని మోటివేట్గా వాళ్ళు చెప్పేదానికి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు ఏమనుకుంటున్నారో అది చేసేయండి. అది 10 రూపాయలు రాని, ₹1 రాని, పావలా రాని, అది దాంట్లో చాలా సంతోషం ఉంటుందండి. నేను చేసే పనిలో నాకు చాలా సంతోషం ఉంది. కానీ నా పాకెట్లో రూపాయి కూడా లేదు ఖర్చులకి. ఓపెన్ చెప్తున్నాను, మీరు నమ్మితే నమ్మని, నమ్మకపోతుంది. బయట ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తున్నాను. కంటే నాకు సంపాదన లేదు, ప్రస్తుతానికి ఖాళీ. కానీ బిజినెస్ చేస్తున్నాను. ఇది అండర్ కంట్రోల్ మై మదర్ అండ్ మై వైఫ్. అందుకని నా చేతిలో డబ్బులు ఇవ్వు. ఎప్పుడు బయటకు వెళ్తే వాళ్ళే ఖర్చు పెడతారు నాకు. ఎందుకంటే కంట్రోలింగ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి. అంటే నేనే అదే అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి, ఫ్యామిలీ పర్సన్స్ కాబట్టి మన సంపాదన ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. ఇది ఉమ్మడిగా కష్టపడుతున్నప్పుడు రూపాయి మనం కష్టపడి సంపాదిస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అందుకే డబ్బులు, పొదుపు, మాట, అదుపు, ఈ 2 నేర్చుకోండి. జీవితంలో ఎదుగుతాం. ఖచ్చితంగా మనం అనుకుంది సాధించి జీరుతాం. అది బిజినెస్ అయినా కావచ్చు, సినీ ఫీల్డ్ అయినా కావచ్చు, మీరు అనుకుంది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. దానికోసం కష్టపడండి. దాంట్లో దెబ్బలు తగులుతాయి, దాన్ని అవమానాలు పడతాం, అన్నీ పడతాం, హేళన చేస్తారు. కానీ అవన్నీ పట్టించుకోవద్దు. ప్రతి మెట్టు నేర్చుకుంటూ వెతికితే పైకి ఎదుగుతాం. ఖచ్చితంగా మనం అనుకున్న దాంట్లో కింగ్ అయి తీరుతాము. ఖచ్చితంగా ఆ దారిలో ఎతకండి. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి, మంచిదైతే దీవించండి. వీలైనంత వరకు సొసైటీతో, ఎందుకు సొసైటీ అంటున్నానంటే మనం 10 మందిలో బతుకుతున్నాం కాబట్టి జాగ్రత్తగా బతకాలి.